Hi friends, today we will discuss ఫంక్షన్స్లో మనం ఇప్పటిదాకా ఆర్డినరీ వేరియబుల్స్ని పారామీటర్స్ లాగా యూస్ చేస్తున్నాము. ఇప్పుడు అరేస్ని పారామీటర్స్ లాగా యూస్ చేద్దాం. అంటే ఏంటి ఇప్పుడు ఇంట్ యాడ్ ఆఫ్ ఇంట్ ఏ కమ్మ ఇంట్ బి అని చెప్పి రాసాం మనం. ఇంట్ ఏ కమ్మ ఇంట్ బి. ఇప్పుడు యాక్చువల్గా దీస్ కమ్స్ అండర్ ఆర్డినరీ వేరియబుల్స్ యాజ్ పారామీటర్స్. నేనేం చేస్తాను ఇప్పుడు void display of int a of 10 comma int n. అంటే ఏంటి ఇక్కడ పారామీటర్స్లో నేను అరేని యూజ్ చేస్తాను అనమాట అక్కడది. సో దీంట్లో మూలంగా ఏంటంటే మీరు మెయిన్ ఫంక్షన్లో అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటి ఎట్ ఏ టైమ్ వీ క్యాన్ సెండ్ ఆల్ ద వాల్యూస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ అరే. ఆ అరేలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం పారామీటర్ ద్వారా ఫంక్షన్లోకి పంపించవచ్చు అనమాట అక్కడది. సో ఇప్పుడు మనం ఏదైనా చేసాము అనుకుంటే ప్రోగ్రామ్ దానికి సంబంధించి చేస్తాము అనమాట. సో ఇప్పుడు ప్రీవియస్గా అయితే మనం ఆర్డినరీ వేరియబుల్స్ని పారామీటర్స్ లాగా పంపించాము. ఇప్పుడు అరేస్ని పారామీటర్స్ లాగా పంపించినట్టు చూద్దాం మనం అక్కడ. Now I want to create a program. I want to display a group of values using functions. అంటే ఏం చేస్తాను మెయిన్ ఫంక్షన్లో వాల్యూస్ ఇన్పుట్ చేసి సబ్ ఫంక్షన్లో వాటిని ప్రింట్ చేస్తాము అనమాట అక్కడది. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాం మనం. నా ఇది ప్రీవియస్గా మనం చేసిన ప్రోగ్రాంలో నా ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ ఫంక్షన్ డిస్ప్లే ఆఫ్ ఇంట్ ఏ ఆఫ్ 10 కమ ఇంట్ ఎన్. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా తెలియాలి కాబట్టి దాన్ని యూస్ చేస్తున్నాము అనమాట అక్కడది. సో ఇప్పుడు అరేని పారామీటర్ లాగా పంపించడం ఎలాగో చూద్దాం మనం ప్రోగ్రాంలో. నా ఇక్కడ ఏం చేశాను ఇప్పుడు ఎన్ వాల్యూ ఇన్పుట్ చేశాను రైట్. దెన్ అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసాం I0, A of 0, A of 1, A of 2, A of 3, A of 4 like that. Now I am calling the function. ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఆర్డినరీ వేరియబుల్ని ఎలా అయితే కాల్ చేస్తామో అలాగే కాల్ చేయాలి. అంటే ఏం రాస్తాను ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే ఆఫ్ అరే నేమ్ ఫాలోడ్ బై ఎన్. అంటే 2 పారామీటర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏ అనేదేమో మనకి అరే, ఎన్ ఏమో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఇప్పుడు డిస్ప్లే ఫంక్షన్లో ఏం చేయాలి అంటే ఐ వాంట్ టు ప్రింట్ దీస్ వాల్యూస్. ఈ వాల్యూస్ని ప్రింట్ చేయడం ఒక్కటే చేస్తాం మనం. ఇన్పుట్ ఏమో మెయిన్ ఫంక్షన్లో చేశాను, డిస్ప్లేలోనేమో అవుట్పుట్ అంటే అవుట్పుట్ వచ్చేటప్పటికి డిస్ప్లేలో చేస్తాము అనమాట అక్కడ. మళ్ళీ అవుట్పుట్ అంటే వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే N10 నుంచి N-1 దాకా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద డెఫినిషన్ అగైన్. రైట్. సో ఇంట్ I for I equal to 0, I less than n, I plus plus. Then printf /n %d a of I. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఐఎమ్ డివైడింగ్ మై ప్రోగ్రామ్ ఇంటూ 2 పార్ట్స్. మెయిన్లోనేమో వాల్యూస్ ఇన్పుట్ చేయటము, డిస్ప్లే ఫంక్షన్లో వాటిని ప్రింట్ చేయటం ఎలాగా దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఎన్ వాల్యూ తీసుకున్నాను, అరేలోకి వాల్యూస్ తీసుకున్నాను, ఫంక్షన్ని కాల్ చేశాను. ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఇది అరే నేమ్ ఇస్తే చాలు, ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద ఎంటైర్ వాల్యూస్ ఇన్ దట్ పర్టికులర్ అరే. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు I వాల్యూ 0 నుంచి N-1 దాకా మూవ్ చేస్తున్నాం కాబట్టి A of 0, A of 1, A of 2 ప్రింట్ చేసి మళ్ళీ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మెయిన్లోకి వచ్చేస్తుంది అనమాట అక్కడది. I'll execute this program. Okay, now I'll take n value 5, then I'll take different numbers. So it is going to print the values. మనం ఏ వాల్యూస్ ఇన్పుట్ చేసామో వాటిని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడది. అంటే యూఆర్ గోయింగ్ టు డివైడ్ యువర్ ప్రోగ్రామ్ ఇంటూ సబ్ ప్రోగ్రామ్ కింద దాన్ని డివైడ్ చేస్తున్నాము. డివైడ్ చేసి ఆ ఫంక్షన్లో వాటిని ప్రింట్ చేయటం చేస్తున్నాము. మెయిన్ ఎగ్జాంపుల్ దానికి ఇది అరేస్ని పారామీటర్స్ లాగా ఫంక్షన్స్లో యూజ్ చేయటం ఎలాగా. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అది. ఇప్పుడు ఇదే ప్రోగ్రాంలో మనం ఇంకొక ఫంక్షన్ కూడా తీసుకుందాము. దట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ ఫర్ సార్టింగ్ ఆఫ్ నెంబర్స్.
అంటే నెంబర్ సార్టింగ్ చేయటం ఎలాగా అంటే డిస్ప్లే అనేది ఒక ఫంక్షన్లో ఉంది, సార్టింగ్ అనేది ఇంకొక ఫంక్షన్లో తీసుకుంటాం మనం ఇప్పుడు ఇక్కడ. సో ఐ విల్ టేక్ అగైన్ void display of int a of 10 comma int n. దేనికి ఇది డిస్ప్లేకి. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ప్లే ఐ విల్ టేక్ సార్ట్. అంటే డిస్ప్లే ఫంక్షన్లోనేమో వాల్యూస్ని ప్రింట్ చేస్తాను, సార్ట్ ఫంక్షన్లోనేమో వాటిని సార్టింగ్ ఆఫ్ నెంబర్స్ చేస్తాము అనమాట అక్కడ అది. సో ఇప్పుడు ఏంటిది డిస్ప్లే. నౌ ఐ విల్ ప్రింట్ ద వాల్యూస్ బిఫోర్ సార్టింగ్. printf /n values before sorting. Then I'll print this. Now I'll call the function sort of a comma n. Here also two parameters, a అనేది array, n అనేది number of elements. Now I'll print again. మళ్ళీ ఈ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. అంటే ఏం చేస్తాను ఇప్పుడు again I'll print values after sorting. ఆఫ్టర్ సార్టింగ్ మళ్ళీ అదే ఫంక్షన్ డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేస్తాను అనమాట అక్కడ అది. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎన్ వాల్యూ ఇన్పుట్ చేశాను, ఎర్రలోకి వాల్యూస్ ఇన్పుట్ చేశాను, డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేశాను. డిస్ప్లే ఫంక్షన్లో ఏంటి ఆ వాల్యూస్ని ప్రింట్ చేసింది. ఇది బిఫోర్ సార్టింగ్, అంటే మనం ఏదైతే ఇన్పుట్ చేసామో అవి ప్రింట్ చేసింది. అగైన్ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ సార్ట్. ఇప్పుడు సార్ట్ ఫంక్షన్ని కాల్ చేశా. సార్ట్ ఫంక్షన్ డెఫినేషన్ రాద్దాం. సార్ట్ ఫంక్షన్లో ఏం చేస్తాను, వాల్యూస్ని సార్టింగ్ చేస్తా. దెన్ అగైన్ ఐఎమ్ కాలింగ్ ద డిస్ప్లే ఫంక్షన్. డిస్ప్లే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేశాను, ఈ వాల్యూస్ ఆఫ్టర్ సార్టింగ్ ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ అది. నా విల్ టేక్ సార్ట్ హియర్ void sort of int a of 10 comma int n. Okay, I'm having that code. I'll go through that. I'll take the code here. Yeah. So ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేద్దాము int I, j, t. So for I equal to 0, I less than n, I plus plus. Here it is going to take if condition. If the condition is true, it is going to interchange చేయటం. ఇవన్నీ సార్టింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ చేస్తున్నాము. హియర్ ఇట్ ఈస్ క్లోజ్. ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫంక్షన్లో మన ప్రోగ్రాంలో డిస్ప్లే అనే ఫంక్షన్ ఒకటి తీసుకున్నాను, సార్ట్ అనే ఫంక్షన్ ఒకటి తీసుకున్నాను. అంటే మెయిన్లో వాల్యూస్ ఇన్పుట్ చేయటం, డిస్ప్లే ఫంక్షన్లో అవుట్పుట్ చేయటం, సార్ట్ ఫంక్షన్లో వాటిని సార్టింగ్ చేయటం అనమాట అక్కడది ప్రోగ్రామ్. సో ఇక్కడ సార్టింగ్లో ఏం చేస్తుంది, ఐ వాల్యూ 0, జే వాల్యూ I+1 నుంచి స్టార్ట్ అవుతుంది, సార్టింగ్ చేయటం జరుగుతుంది అనమాట అక్కడది. సో ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ మెయిన్ నుంచి స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్. మెయిన్లో ఏం చేశాను, ఎన్ వాల్యూ ఇన్పుట్ చేశాను, ఎరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసాము, ఫస్ట్ టైం డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేశాను, అంటే బిఫోర్ సార్టింగ్ వాల్యూస్ని ప్రింట్ చేసింది. అగైన్ సార్ట్ ఫంక్షన్, మళ్ళీ సార్ట్ ఫంక్షన్ని కాల్ చేశా, అప్పుడు ఈ సార్ట్ ఫంక్షన్లోకి వెళ్ళి వాటిని ఎరేని సార్టింగ్ చేసింది. ఆఫ్టర్ దట్ అగైన్ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ డిస్ప్లే, అంటే ఆఫ్టర్ సార్టింగ్ మళ్ళీ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడది. సో ఇది ప్రోగ్రామ్ని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి మెయిన్, డిస్ప్లే, సార్ట్, ఇక్కడ అరేని పారామీటర్స్ లాగా యూస్ చేస్తున్నాము అనమాట అక్కడది. ఓకే, I'll execute this. Yeah, I'm running. I'll take 5. I'll take different numbers. ఓకే, ఇప్పుడు చూడండి అది ఫస్ట్ ఏంటిది, మనం ఏవైతే వాల్యూస్ ఇన్పుట్ చేసామో బిఫోర్ సార్టింగ్ ఫస్ట్ టైం డిస్ప్లే కాల్ చేసాం కదా, అది ప్రింట్ చేసింది. ఆఫ్టర్ దట్ వాల్యూస్ ఆఫ్టర్ సార్టింగ్ 3, 12, 23, 67 and 87. అంటే ఇక్కడ సార్ట్ ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేసాం మనం, ఆ డిస్ప్లే ఫంక్షన్లో వాల్యూస్ని మళ్ళీ ప్రింట్ చేసింది అనమాట అక్కడ అది. సో సార్టింగ్ ఆఫ్ నెంబర్స్ అనేది ఫంక్షన్స్ యూజింగ్ అరేస్ యాజ్ పారామీటర్స్, ఆ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేస్తున్నాము అనమాట అక్కడ అది. I'll save this. Functions using arrays as parameters. It is the program I have taken here. I'll take with .c. Yeah.
ఇప్పుడు ఏంటి, ఇంటీజర్ వాల్యూస్నే పారామీటర్స్ లాగా అక్కర్లా, నాన్ న్యూమరిక్ డేటాని కూడా పారామీటర్స్ లాగా పంపించవచ్చు. క్యారెక్టర్ యారేస్ని కూడా పంపిద్దాం మనం. అంటే ఐ వాంట్ టు టేక్ ఏ ఫంక్షన్. ఇప్పుడు ఏ ఫంక్షన్ తీసుకుంటా నేను ఇక్కడ, క్యారెక్టర్ యారే. రివర్స్ చేద్దాం మనం. ఐ టేక్ ఫంక్షన్ స్ట్రింగ్ తీసుకొని s ఈజ్ ఈక్వల్ టు కాలేజ్, దీన్ని రివర్స్లో ప్రింట్ చేయాలి. అంటే ఐ వాంట్ టు టేక్ ఏ ఫంక్షన్ కాల్డ్ void రివర్స్ ఆఫ్ క్యారెక్టర్ యారే. అంటే ఇప్పటిదాకా మనం స్ట్రింగ్ నెంబర్ తీసుకున్నాను, ఇప్పుడు స్ట్రింగ్ని పారామీటర్ లాగా తీసుకుంటున్నాను అనమాట అక్కడ. అది అంటే ఈ ప్రోగ్రాంలో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఐ వాంట్ టు టేక్ రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్. మెయిన్లో వాల్యూ ఇన్పుట్ చేసుకుంటాను, లెంగ్త్ కనుక్కుంటా, రివర్స్లో ప్రింట్ చేయటం అనేది చేస్తాము అనమాట ప్రోగ్రాంలో ఇక్కడ. అంటే పారామీటర్లో ఎరేని తీసుకుంటాను, ఎరే అంటే క్యారెక్టర్ ఎరేని తీసుకుని చేస్తాము అనమాట అక్కడ. అది అదేంటో చూద్దాం మనం ప్రోగ్రాంలో. ఓకే, I'll remove everything. Okay, void reverse of char s of 20 comma int length. అంటే స్ట్రింగ్ లెంత్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్, హెడర్ ఫైల్ కూడా తీసుకుంటాం మనం ఇక్కడ. సో ఐ టేక్ void main, then I'll take character array char s of 20 int l. Now I'm inputting the string printf enter a string scanf. I can take gets also, otherwise I can take anything. Scanf percentage yes అంటే స్ట్రింగ్ ఇన్పుట్ చేశా కాలేజ్ అని. Now I will find the length of the string. L is equal to strlen of s. స్ట్రింగ్ లెంత్ కనుక్కున్నాం. ఏంటి, మనకి ఇక్కడ రెండు పారామీటర్స్ ఉన్నాయి, ఒకటేమో స్ట్రింగ్, రెండోదేమో లెంగ్త్. నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ రివర్స్. ఇట్ ఈస్ ఏ వాయిడ్ ఫంక్షన్. సో రివర్స్ ఆఫ్ ఎస్ కామా ఎల్. ఎల్ అంటే లెంగ్త్, ఆ లెంగ్త్ని ఎల్ పారామీటర్. ఎస్లో వాల్యూ ఏముంది, కాలేజ్ ఉంది, అది ఎరేలోకి వెళ్తుంది. ఎల్ అనేది లెంగ్త్, అంటే ఎంత లెంగ్త్ ఉందో ఆ లెంగ్త్లోకి తీసుకొచ్చి స్టోర్ చేస్తుంది. ఇప్పుడు కాలేజ్ తీసుకున్నాను అనుకోండి, నేను సపోజ్ ఐ హావ్ టేకెన్ ఎరే వాల్యూ యాజ్ కాలేజ్, అంటే లెంగ్త్ అనేది 7 వస్తుంది, ఎస్ అనేది ఏమో కాలేజ్ అని ఉంటుంది అనమాట. నౌ ఐఎమ్ రైటింగ్ ద డెఫినిషన్. ఐ రైట్ ద డెఫినిషన్. ఓకే, int I. So for I equal to length minus 1, అంటే మనకి ఫంక్షన్లో వచ్చేటప్పటికి లెంగ్త్లోకి వాల్యూ ఉంది, లెంగ్త్ -1. ఎందుకని, కాలేజ్ లెంగ్త్ 7, బట్ ఈ పొజిషన్ వచ్చేటప్పుడు 6లో ఉంది కాబట్టి అనమాట అక్కడ. దెన్ I greater than or equal to 0, I minus minus. I'll put this, put char of s of I, put char of s of I, ఆ వాల్యూ తీసుకుంటాము అనమాట. యా, నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద గివెన్ స్ట్రింగ్ ఇన్ రివర్స్. ఇప్పుడు యాక్చువల్గా లెంగ్త్ -1 అన్నప్పుడు 6 నుంచి స్టార్ట్ అయింది. ఐఎమ్ ప్రింటింగ్ 1 by 1. పుట్ క్యార్ ఇస్ ద ఫంక్షన్ టు డిస్ప్లే ఎ సింగిల్ క్యారెక్టర్ ఆన్ టు ద స్క్రీన్. సో లెంగ్త్ -1 s of 6, s of 6లో ఈ ఉంది, ఈని ప్రింట్ చేసింది. I minus minus s of 5, s of 4, s of 3, లైక్ దట్ అప్ టు 0. అంటే మెయిన్ ఫంక్షన్లో వాల్యూని ఇన్పుట్ చేసుకొని దాని లెంగ్త్ కనుక్కొని రివర్స్ ఫంక్షన్ని కాల్ చేశాను అనమాట అక్కడది. ఇక్కడ ఎస్ ఏమో యారే అండ్ లెంగ్త్ ఎల్ అనేదేమో ఇంటీజర్ వాల్యూ, ఆ రెండు వాల్యూస్ని తీసుకున్నాము అనమాట అక్కడది. ఐ విల్ టేక్ దిస్. యా, ఐఎమ్ రన్నింగ్ దిస్. ఐ విల్ టేక్ కాలేజ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ EGELLOC. అంటే ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నామంటే స్ట్రింగ్ పారామీటర్, అంటే స్ట్రింగ్ని పారామీటర్ లాగా యూస్ చేస్తున్నాను, లెంగ్త్ని తీసుకున్నాము అనమాట అక్కడది. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇది, ఒక అరేని పారామీటర్ లాగా పంపించడం అనేది చేస్తున్నాము అనమాట అక్కడది. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మనం రికర్షన్ కూడా యూస్ చేద్దాం. అంటే ఇప్పుడు దీనికి ఏంటి ఎగ్జాంపుల్ ఇది,
I'll take parameter functions, arrays and recursion. మూడు ఆప్షన్స్ చూద్దాము. ఫంక్షన్స్లో అరేస్ని పారామీటర్ లాగా పంపించడం, రికర్షన్ చేయడం. వాట్ ఈస్ మెంట్ బై రికర్షన్? రికర్షన్ అంటే ఏ ఫంక్షన్ కాలింగ్ బై ఇట్ సెల్ఫ్ అంటిల్ ద గివెన్ కండిషన్ హ్యాస్ బీన్ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో డెఫినేషన్ మారుస్తున్నానండి. సో ఐ విల్ ప్రింట్ put care of s of length minus 1. అంటే ఏం చేశాను ఇక్కడ? s of length minus 1. యాక్చువల్గా లెంగ్త్ అనేది నాకు 7 ఉంది. లెంగ్త్ మైనస్ 1 అంటే 6. s of 6లో e ఉంది. ఆ ఈని ప్రింట్ చేశాను. ఓకే, మళ్ళీ అగైన్ ఐఎమ్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్. మళ్ళీ ఇదే ఫంక్షన్ని కాల్ చేయాలి బై రెడ్యూసింగ్ ద వాల్యూ ఆఫ్ లెంగ్త్. అంటే ఏం చేస్తాను ఇక్కడ? ఇఫ్ length not equal to 1, then I am calling reverse of s comma length minus 1. I am calling again the same function by reducing the value of length. సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ ఇన్పుట్ చేసుకున్న కాలేజ్, నెక్స్ట్ లెంగ్త్ కనుక్కున్నాము 7. నవ్ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ s comma l. అంటే కాలేజ్ s ఏమో కాలేజీలో ఉంది, l ఏమో లెంగ్త్లోకి వచ్చి స్టోర్ అయింది. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? s ఆఫ్ లెంగ్త్ మైనస్ 1 అంటే 6ని ప్రింట్ చేసింది. s ఆఫ్ 6లో e ఉంది, ఈని ప్రింట్ చేసింది. సో లెంగ్త్ ఎంత ఉంది అంటే 7 ఉంది. 7 నాట్ ఈక్వల్ టు 1. సో నాట్ సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయితే మళ్ళీ కాల్ చేస్తున్నాము. ఎస్లో స్ట్రింగ్ కాలేజ్, దాంట్లో మార్పే ఉండదు. లెంగ్త్ని రెడ్యూస్ చేసి కాల్ చేస్తున్నా. లెంగ్త్ మైనస్ 1 అంటే ఇక్కడ 6 అయింది. 6 మైనస్ 1 5ని ప్రింట్ చేసింది. దెన్ 5ని ప్రింట్ చేసినప్పుడు g ప్రింట్ అయింది. 5 నాట్ ఈక్వల్ అంటే 6 నాట్ ఈక్వల్ టు 1. నాట్ ఈక్వల్ టు 1 ట్రూ అయింది కాబట్టి అగైన్ ఇట్ ఈస్ కాలింగ్ ద ఫంక్షన్. అంటే ఎలా కాల్ చేస్తుంది ఇక్కడ? ఇది రివర్స్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ అంటే మనకి ఇక్కడ కాలేజ్ కామా లెంగ్త్ మైనస్ 1 అంటే 5తో కాల్ చేస్తుంది అనమాట. అక్కడ అది 5తో కాల్ చేసినప్పుడు 5 మైనస్ 1 4, ఫోర్త్ క్యారెక్టర్ని ప్రింట్ చేసింది. మళ్ళీ 5 నాట్ ఈక్వల్ టు 1. నాట్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద 4 లెంగ్త్ 4 ఉందనుకోండి, 4 మైనస్ 1 క్యారెక్టర్ని ప్రింట్ చేస్తుంది అంటే థర్డ్. లైక్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్. ఎప్పటిదాకా 1 వచ్చిందండి. 1 వచ్చినప్పుడు లెంగ్త్ మైనస్ 1. లెంగ్త్ మైనస్ 1 అంటే 0. అంటే పుట్ కేర్ ఆఫ్ ఎస్ ఆఫ్ 0. ఎస్ ఆఫ్ 0లో సి ఉంది. ఇప్పుడు బట్ లెంగ్త్ ఎంత ఉంది? 1 ఉంది. 1 నాట్ ఈక్వల్ టు 1 ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట ప్రోగ్రాంలోంచి. అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మెయిన్. ఇది రికర్షన్కి సంబంధించిన ప్రోగ్రాము. అంటే ఇక్కడ మనం అరేని పారామీటర్ లాగా యూస్ చేస్తున్నాము, రికర్షన్ కూడా యూస్ చేస్తున్నాం. దీన్ని రికర్సివ్ కాల్ అంటాము. ఇది టెర్మినేటింగ్ కండిషన్ అనమాట అక్కడ అది. ఓకే, సో అన్నిటికీ ఎగ్జాంపుల్ ఇది ఫంక్షన్స్ యూజింగ్ అరేస్ అండ్ రికర్షన్. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. సో ఐ విల్ టేక్ కాలేజ్ తీసుకున్నాము, EGELLOC. సో మీరు ఒక్కసారి చూడండి, ఫంక్షన్ అరేస్ రికర్షన్. ఐ హ్యావ్ డిక్లేర్డ్ క్యారెక్టర్ అరే ఫర్ పారామీటర్ అండ్ లెంగ్త్ని కనుక్కున్నాము. సో లెంగ్త్ స్ట్రింగ్ ఇన్పుట్ చేశాను, లెంగ్త్ కనుక్కున్నాను. ఫస్ట్ టైం ఫంక్షన్ని కాల్ చేసిన ఫ్రమ్ మెయిన్. ఇక్కడి నుంచి రివర్స్ అనే ఫంక్షన్లోకి వచ్చింది. సో ఇప్పుడు స్ట్రింగ్ ఏముంది? కాలేజ్ ఉంది. లెంగ్త్ ఈజ్ 7. ఇప్పుడు నేను ప్రింట్ చేసేది ఏంటి? ఎస్ ఆఫ్ లెంగ్త్ మైనస్ 1 అంటే 6th క్యారెక్టర్ని ప్రింట్ చేసింది. 6th పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ అంటే ఈ. లెంగ్త్ ఎంత ఉంది? 7 నాట్ ఈక్వల్ టు 1 ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేసింది విత్ రెడ్యూసింగ్ ద లెంగ్త్. అంటే ఇక్కడ 6తో కాల్ చేసింది. ఎస్ ఆఫ్ లెంగ్త్ మైనస్ 1 అంటే 6 మైనస్ 1 అంటే 5. లైక్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ అప్ టు 1. అంటే లెంగ్త్ వాల్యూ 1 అయినప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది? లెంగ్త్ మైనస్ 1 అంటే ఎస్ ఆఫ్ 0ని ప్రింట్ చేసింది. దట్ ఈజ్ సి. నెక్స్ట్ ఏంటి? లెంగ్త్ మైనస్ 1 అంటే 1 వాల్యూ ఉంది లెంగ్త్లో. 1 నాట్ ఈక్వల్ టు 1 ఫాల్స్ అయింది కాబట్టి బయటకు వచ్చేస్తుంది అనమాట అక్కడ అది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ ఫంక్షన్స్ యూజింగ్ అరేస్ అండ్ రికర్షన్. అన్నిటికీ కలిపి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది అనమాట అక్కడ అది. థ్యాంక్ యూ.